అవినీతి పాలన అంతమొందిన వేళ నూతన ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 5 ఏళ్లలో వైకాపా పాలనలో ఇంద్రకీలాద్రిపై జరిగినన్ని అక్రమాలు, అవినీతి నిర్వాకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. దేవస్థానం ప్రతిష్ట సైతం దిగజార్చేలా వెండి సింహాల చోరీ సహా అనేక వివాదాలకు కేంద్రంగా అమ్మవారి ఆలయాన్ని మార్చేశారు. దేవాదాయ శాఖ మంత్రులు వారి జేబులు నింపుకోవడం తప్ప ఆలయ అభివృద్ధికి కనీస సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నేతల బినామీలు, వాటాలు చెల్లించే వారికి పనులు అన్నట్లు టెండర్లు కట్టబెట్టారు. పవిత్రమైన దుర్గగుడిని భ్రష్టు పట్టించి వ్యాపార కేంద్రంగా మార్చేశారు. కూల్చివేతల్లో దేశంలోనే ఏ ఆలయం కూడా సాధించని రికార్డు సొంతం చేసుకున్నారు. మరి అమ్మలగన్న అమ్మ ఆలయానికి జరిగిన నష్టమేంటి? తిరిగి ఆధ్యాత్మిక శోభతో అలరారంటే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆమె ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్గగుడిని దుష్టులు చెరపట్టి ఎంత నాశనం చెయ్యాలో అంతా చేశారు. వైకాపా పాలనలో అభివృద్ధి 1 అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగింది. త్రైలోక్యమాతను దర్శించి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతిరోజు అశేష జనవాహిని తరలివస్తుంటారు. ఒడిషా మొదలు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల నుంచి కూడా కాలినడకన దీక్షాదారులై జగజ్జనని ఆశీస్సుల కోసం తరలివస్తుంటారు. కానీ 5 ఏళ్ల వైకాపా పాలనలో పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం వ్యాపార కేంద్రంగా మారిందనడం 100కి 100 పాళ్లు నిజం. ప్రభుత్వాలు మారితే ప్రణాళికలు మారిపోవచ్చు, కానీ దుర్గగుడి అభివృద్ధి విషయంలో ఓ నిర్దిష్టమైన కార్యాచరణ, సమగ్ర ప్రణాళికలు లేకుండా ఇష్టారీతిన వ్యవహారాలు సాగించడం ముమ్మాటికి తప్పు. ఈ రోజున చెప్పడానికి బాధాకరమైన తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండవలసిన అమ్మవారి ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. సామాన్య భక్తుడి దగ్గర నుంచి డబ్బులు గుంజాలి. ప్రతి దీంట్లో ప్రతి పనికి ఒక ఫోన్ పెట్టాలన్నా, లేదు లగేజ్ పెట్టాలన్నా, లేకపోతే అక్కడ ఏదైనా చిన్న కొబ్బరికాయ కొనుక్కోవాలన్నా, లేకపోతే టోల్ గేట్ అని ప్రతి విషయంలోనూ డబ్బు డబ్బు డబ్బు. అడుగు తీసి అడిగేస్తే డబ్బు. అమ్మవారి దర్శనం ఎంత చక్కగా భక్తుడికి చేయిద్దాము అనే ఆలోచన మరిచి ఎంత ఎక్కువ ఆదాయం భక్తుడి నుంచి నేను రాబట్టాలి అనే ఆలోచనతో చాలా దారుణంగా, ఓ విధంగా చెప్పాలంటే పాపానికి ఒడిగట్టింది. అధికారులు, అవినీతిలో కూరుకుపోయిన అధికారులు ఈ యొక్క అక్రమాలు చేసొచ్చిన ఈ కమిటీ మెంబర్లు ఇదొక విషవలయంగా తయారయ్యి ప్రతి దాంట్లోనూ దోపిడీ. గత ప్రభుత్వ హయాంలో మంత్రి మారగానే మాస్టర్ ప్లాన్ మారిపోయింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ గ్రాఫిక్స్ కే పరిమితం కాగా, అతని తర్వాత వచ్చిన కొట్టు సత్యనారాయణ కొత్త నమూనాలతో హడావిడి చేశారు. ఈ 2 ప్రణాళికలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలియచేయడం ఇంకో విచిత్రం. వెల్లంపల్లి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఒకే పనికి 2 సార్లు నమూనాలు తయారు చేయించి వాటి ఆవిష్కరణ కార్యక్రమాలను అట్టహాసంగా చేయించుకున్న ఘనులు గత పాలకులు. కానీ ఆ నమూనాల్లో ఒక్కటి ముందుకెళ్లింది లేదు, పని జరిగింది లేదు. తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలోనే దుర్గగుడి సమగ్రాభివృద్ధి, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఈవోగా తొలిసారి ఐఏఎస్ అధికారి సూర్యకుమార్ని నియమించారు. 100 కోట్ల రూపాయల అంచనాలతో బృహత్తర ప్రణాళిక రూపొందించారు. మల్లికార్జునపేట వైపు స్థల సేకరణ చేపట్టారు. కనకదుర్గానగర్ వైపు అలిపిరి తరహాలో టోల్ ప్లాజా, స్వాగత ద్వారం, పుష్పవనం, భక్తులు సేద తీరేందుకు సదుపాయాలు, కుమ్మరిపాలెం వద్ద టీటీడీ స్థలంలో కళ్యాణ మండపాలు, భక్తులకు కాటేజీలు, పార్కింగ్ సదుపాయం, దుర్గాఘాట్ అభివృద్ధి, అధునాతన కేశఖండనశాల, అన్నదాన భవనం, ప్రసాదం పోర్టు నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ వైకాపా సర్కారు వచ్చిన వెంటనే మంత్రి వెల్లంపల్లి వాటిని బుట్టదాఖలు చేశారు. అయ్యా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మీకు తెలియజేది ఒకటే, మీరు ఈ యొక్క దేవస్థానంలో అమ్మవారి దయా కృపా కటాక్షాలతో మీకు జాబ్ వచ్చింది. చక్కగా మీరు 10 కాలాల పాటు నిలిచిపోయేలాగా అక్కడ కట్టడాలు ఏర్పాటు చేసి భక్తులు సౌకర్యాలు కల్పించాలి. కానీ ఆ యొక్క ఉత్తరాది జిల్లాల నుంచి వచ్చే కాయకచ్చంతో వచ్చిన డబ్బుల్ని విచ్చలవిడితనంగా మీరు డబ్బులు నాశనం చేసేసి, కట్టడాలను నాశనం చేసి, ఈరోజు అమ్మవారి
ఆ యొక్క కట్టడాలు రూపురేఖలు లేకుండా కట్టడం పడేయడం. నిన్న కాక మొన్న 85 లక్షల రూపాయలతో ఒక గోడ నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాగానే ఆ గోడను పడేశారు. 4వ అంతస్తులో మళ్ళీ పూర్తి కట్టడాలు ఏర్పాటు చేశారు ఈఓ గారు ఆఫీస్కి అని చెప్పి. కొత్త ఈఓ గారు మారంగానే వారి యొక్క వాస్తు ప్రకారం వేరే ఛాంబర్ కట్టడం, దానికి లక్షల రూపాయలు తగలేయడం. ఈరోజు జమ్మిదొడ్ల దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకి చక్కటి వసతి గృహం ఏర్పాటు చేసిన మీరు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అక్కడ వదిలేశారు. దుర్గగుడి వద్ద 5 ఏళ్లలో ఈవోలు మారిన ప్రతిసారి కార్యాలయాలు మార్చుకుంటూ వచ్చారు. జమ్మిదొడ్డిలోని వసతి గృహంలో ఉన్న ఈవో కార్యాలయం కొండపై మహామండపంలోకి మార్చారు. ఏసీల పేరుతో భారీగా ఖర్చు చేశారు. కనీసం కార్యాలయం మార్చాకైనా జమ్మిదొడ్డి వసతి గృహాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారా అంటే అదీ లేదు. వైకాపా నేతల ఆదేశాలతో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆ గదులను సిఫార్సులపై వాడుకున్నారు. దుర్గగుడి డబ్బులతో భక్తుల కాటేజీల కోసమంటూ గతంలో సీతానగరంలో కృష్ణానదీ తీరంలో ఓ భవనం కట్టారు. దాన్ని కూడా దేవాదాయ శాఖ కార్యాలయం కోసం వాడుకుంటున్నారు. దీనికి కూతవేటు దూరంలోనే గొల్లపూడిలో విశాలమైన దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఉండగా భక్తుల కోసం కట్టిన కాటేజీని కూడా ఆక్రమించారు. ఏటా 2 కోట్ల మందికి పైగా వచ్చే భక్తుల కోసం కనీస వసతులతో కాటేజీలు కూడా లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం. వసతి సౌకర్యాలు ఇది పెద్ద మున్సిపాలిటీ కావడం వల్ల చాలా రకాలైన వసతులు ఉండడం వల్ల బయటనే వసతి సౌకర్యం చూసుకుంటున్నారు. కానీ మనకు మాడపాటి సత్రం ఉంది, సివిరెడ్డి చారిటీస్లో డార్మెటరీస్ అవకాశం ఉంది. అలాగే జమ్మిదొడ్డిలో కూడా కొన్ని రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. ఈ 3 మనకు అకామిడేషన్ కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటివి. జమ్మిదొడ్డిని కార్యాలయంగా మార్చి అక్కడ కొంత వర్క్ జరగడం వల్ల అది కూడా ఆగిపోయింది. దాన్ని పై అధికారుల పర్మిషన్ తీసుకొని దాన్ని అకామిడేషన్ కింద మార్చే ప్రయత్నాలు చేస్తున్నాను. చిన్న రిపేర్స్ అన్నీ ఉంటే అవి టేకప్ చేస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడిన సమయంలో దసరా నవరాత్రులప్పుడు ఆలయానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన జగన్ ఆలయ అభివృద్ధికి 70 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ పైసా ఇచ్చింది లేదు. ఆలయంలో వివిధ పనుల కాంట్రాక్టులను మాత్రం మాజీ మంత్రి వెల్లంపల్లి తన బినామీలకు కట్టబెట్టి భారీగానే ఆర్జించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏకంగా 220 కోట్ల రూపాయలతో ఆలయ రూపురేఖలు మార్చేస్తానంటూ ఓ 10 శిలాఫలకాలను జగన్ను తీసుకొచ్చి ఆవిష్కరింపజేశారు. కానీ ఒక్క పని కూడా చేసింది లేదు. ఇంద్రకీలాద్రి మీద అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆ పక్కనే కోనేరు, అటు పక్కన సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, ఇవన్నీ కూడా ఇంద్రకీలాద్రి మీద భాగాలే అని తెలుస్తోంది. ఇప్పటికీ మనం గనక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ సరస్సులు, కోనేరులు ఇవన్నీ ఉన్నటువంటి ఆనవాళ్లు కూడా మనకున్నాయి. సత్యనారాయణ స్వామి వారి దేవాలయం శిథిలావస్థలో ఉండి కనపడుతుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కొంతవరకు ప్రసిద్ధి పొంది నడుస్తుంది. కానీ వాస్తవంగా వాటిల్ని భక్తులు అందుకోవాల్సినటువంటి స్థాయిలో అక్కడ అవి అభివృద్ధి చెంది లేవు, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోవటం కాకుండా ఒక టెంపుల్ టూరిజం అనేటువంటి వ్యవస్థ అక్కడ అభివృద్ధి చెందేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా సంబంధిత అధికారులు తీసుకుని ఈ ఏవేవైతే ఇంద్రకీల పర్వతం మీద ఇతర స్థావరాలు, ఇతర ప్రాంతాలు కూడా పర్యాటకులు, యాత్రికులు చూడటానికి అవకాశం ఉన్నదో వాటన్నిటినీ కూడా తిరిగి అభివృద్ధి చేసి, అంటే కేవలం అమ్మవారిని చూసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా కాసేపు ఒక అరగంటో గంటో పవిత్రమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసినట్లయితే ఆ ఇంద్రకీల పర్వతము అమ్మవారి యొక్క ఆశయం ఏదైతే అక్కడ ఆలయాన్ని కట్టి మనం ఉన్నదో అది నెరవేరుతుంది. గత ప్రభుత్వంలో ఆలయానికి ఈవోలుగా నియమించిన అధికారులంతా ఎవరికి నచ్చినట్టు వాళ్లు నిర్ణయాలు తీసుకుంటూ ఆలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లోనూ అనేక అక్రమాలు బయటపడ్డాయి. 5 ఏళ్లు వెల్లంపల్లి కొట్టు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. చివరికి చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయానికి ఆధ్యాత్మిక శోభను పెంచేందుకు 5 కోట్లు వెచ్చించి కనకదుర్గానగర్లో నిర్మించిన రాతి మండపంను కూడా ప్రొక్లెయిన్లు, రంపాలను తీసుకొచ్చి నేలమట్టం చేశారు. పైగా రాతి మండపం వద్ద అంతకు ముందున్న ఈవో సురేష్ బాబు దుకాణ సముదాయాల ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టారు. తర్వాత వచ్చిన భ్రమరాంబ సమయంలో 20 వరకు దుకాణాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ వెంటనే రాతి మండపం సహా ఈ దుకాణాలను తొలగించి ఆలయ ఆదాయాన్ని వృధా చేశారు. వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాలంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు, నూతన గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఆయన సమర్థుడు, మంచి అడ్మిషన్ ఉన్న నాయకుడు వచ్చాడు మనకి. ఈ తరుణంలో అక్కడ అమ్మవారి గుళ్ళో అభివృద్ధి చెందాలంటే ఆయన మరి అన్నదానం మీద కానీ ప్రసాదాల మీద కానీ దృష్టి పెట్టి మంచి ఆఫీసర్లను వేస్తే అక్కడ బ్రహ్మాండమైన భక్తులందరికీ కూడా ప్రసాదం అందుతుంది.
అలాగే అన్నదానం ఎక్కడో అంతర్వేదిలో వెళ్ళిన వాళ్ళు అందరూ చెప్తారు. అంతర్వేదిలో నేను కూడా వెళ్ళాను. చాలా చాలా బాగుంటుంది భోజనం. మరి అలాంటి భోజనం మనం ఎప్పుడు పెడతామో, మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు వస్తుందా అనేది నేను భక్తుడిగా నేను ఎదురు చూస్తున్నాను. అంతరాలయం దర్శనం టికెట్ ధరను 300 నుంచి అమాంతం 500 రూపాయలకు పెంచేశారు. ఈ దర్శనంతో లడ్డూ ప్రసాదం, దేవస్థానం పత్రికను ఉచితంగా ఇచ్చేవాళ్లు. కానీ అవేవీ ఇవ్వడం లేదు. పైగా భక్తులకు అందించే చిన్న చిన్న సేవలకు డబ్బులు వసూలు చేయడం ఆరంభించారు. ఇక చిరు సేవలన్నీ ప్రైవేటు గుత్తేదారులకు కట్టబెట్టడంతో వాళ్లు విచ్చలవిడిగా వసూళ్లు చేసుకుంటున్నారు. భక్తుల లగేజీ దాచే కౌంటర్కు 10 రూపాయలు, మొబైల్ ఫోన్ దాచేందుకు 5 రూపాయలు, చెప్పుల జతకు 2 రూపాయలు అనే నిబంధన పెట్టారు. కానీ ఇంతకన్నా ఎక్కువే వసూలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్కు సరైన సౌకర్యమే లేదు. అయినా టోల్ ఛార్జీ కారుకు 50, ద్విచక్ర వాహనానికి 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది కూడా ప్రైవేటు గుత్తేదారుకే ఇచ్చేశారు. 5 సంవత్సరాల కాలం నుంచి గడిచిన ప్రభుత్వంలో చూసినట్లయితే దేవాలయాలకు భక్తులు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి సేవల్ని కూడా, ఉచితమైన సేవల్ని కూడా బంద్ చేసేసి వ్యాపార కేంద్రాలుగా మార్చినటువంటి వైనాన్ని మనం గమనించాం. ఇక్కడ మన అమ్మవారి దేవాలయంలో చూసినట్లయితే అంతరాల దర్శనాన్ని 500 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. ఒక కుటుంబంలో 4 ఉన్నారంటే 4-5 2,000 రూపాయలు టికెట్కే పెట్టేసి వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఈ రోజు ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి పేదవర్గాల వరకు ఎంతమంది మనం అమ్మవారిని అంతరాలయం దగ్గర నుంచి చూసుకోగలం అనేది చెప్పండి మీరు. ఆలయంలో అన్నదానం, ప్రసాదం పోటు, కేశఖండశాల భవనాలు నిర్మిస్తామంటూ హడావిడి చేసి నమూనాలతో కాలయాపన చేసింది గత ప్రభుత్వం. కానీ ఆలయానికొచ్చే భక్తులు కూర్చొని సేద తీరేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికీ మహామండపం దిగువన ప్రసాదాల కౌంటర్ల మెట్లపైనే భక్తులు కొద్దిసేపు కూర్చొని ప్రసాదాలు తిని వెళ్లిపోతున్నారు. అమ్మవారి హుండీ ఆదాయం తాజాగా ఈ నెలలో 15 రోజులకే 3.23 కోట్లు వచ్చింది. అంటే నెలకు కనీసం 6 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 70 కోట్ల పైనే వస్తోంది. మిగతా దర్శన టికెట్లు, ఆర్జిత సేవలన్నీ కలిపితే ఏడాదికి 100 కోట్ల పైనే అమ్మవారికి భక్తుల ద్వారా ఆదాయం వస్తోంది. ఇంత భారీగా ఆదాయం వస్తున్న రాష్ట్రంలోనే 2 అతిపెద్ద దేవాలయంలో చిన్న చిన్న సేవలకు రుసుములు వసూలు చేస్తూ భక్తులు తీవ్ర అసంతృప్తికి గురయ్యేలా వ్యవహరిస్తున్నారు. దసరా నవరాత్రులు సమీపిస్తున్నాయి. వైకాపా చేసిన నష్టం నుంచి తేరుకోవాలంటే కొంచెం సమయమే పడుతుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికీ వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలోనే దుర్గగుడి ప్రక్షాళన మొదలు కానుంది. రాష్ట్రంలో 2 అతిపెద్ద దేవాలయంకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.